ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము మలాకీ గ్రంథం 3:6. యెహోవానైన నేను మార్పు లేని వాడను. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. యెహోవానైన నేను మార్పు లేని వాడనని ప్రభు మాట్లాడుతున్నారు. ఎంతో సంతోషించదగిన విషయం కదా. వింటున్న సహోదరి సహోదరుడా, ఈ మాటను బట్టి నువ్వు ఈరోజు ఎంతో సంతోషించవచ్చు. ఎందుకంటే చాలామంది ఈ లోకంలో మారరు అనుకున్న వాళ్ళు మారిపోతూ ఉంటారు. వాళ్ళు ఎవరైనా సరే, నువ్వు వివాహం చేసుకున్న నీ భార్య, నీ భర్త ఎవరైనా మారచ్చు. లేదంటే నీ కడుపును పుట్టిన నీ పిల్లలు మారిపోవచ్చు. లేదంటే నిన్ను కన్న తల్లి తండ్రి కూడా మారిపోవచ్చు. లేదంటే నీ సహోదరి సహోదరుడు, నీతో పాటు నీ తల్లితో మరి ఏదైతే నీ రక్త సంబంధం అనుకున్నావు నువ్వు, అన్న చెల్లి ఎవరైనా మారిపోవచ్చు. కానీ ప్రభు మాత్రం మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటను బట్టి ఎంత సంతోషించవచ్చు కదా. నిజంగా అటువంటి మార్పు లేని దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. ఆయన మార్పు లేని వాడే కాదు, నీలో మార్పు తీసుకొచ్చిన దేవుడు కూడా. ఎందుకంటే మారని దేవుడు, నిన్ను మార్చుకున్న దేవుడు కూడా ఆయన. ఎందుకంటే గత రోత జీవితం అంతా ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎంత పాపమో కదా, పాప రోత జీవితమే కదా మన పాప జీవితం అంతా కూడా. క్రీస్తు లేని నీ జీవితం రోత జీవితం కాదా, బహుఘోరహీనము కాదా అది. కానీ ప్రభు నిన్ను కనికరించి కేవలం కృప చూపించి నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన నీ జీవితంలోకి రావడం నువ్వెంతో చేసుకున్న ధన్యత అది, ప్రభు ఇచ్చిన ధన్యత అది. కాబట్టి నీ జీవితంలో మార్పు తెచ్చినవాడు, మార్పు లేనివాడు యేసు. కాబట్టి ఆయన వైపే చూస్తూ నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి. మనుషుల వైపు ఎంత మాత్రమూ కాదు. చాలా సులువుగా మారిపోతారు. ఒకవేళ మారిపోయారు అని చెప్పి నువ్వు వాడి గురించి బాధపడడం కూడా అనవసరమే. ఎందుకంటే మనుషుల స్వభావం అంతే, మట్టివారు కాబట్టి అలాగే మారిపోతూ ఉంటారు. కానీ ప్రభు అయితే అటువంటి వాడు కాదు. సృష్టికర్త అయిన దేవుడు నేను కలిగి ఉన్నావు కాబట్టి ఆయన తప్పకుండా నీకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. మారని దేవుణ్ణి, మార్పు లేని దేవుణ్ణి కలిగిన నీవు ఒక భరోసా కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగు. ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. నీ స్నేహితులు నిన్ను చేరదీయకపోవచ్చు, నీ బంధువులు నిన్ను తోసివేయవచ్చు. నీకున్న అనారోగ్యాన్ని బట్టి నీ సొంత వారిని నిన్ను దూరం పెట్టేశారేమో. దిగజానిపోయిన నీ ఆర్థిక పరిస్థితిని బట్టి నీ శ్రేయోభిలాషులు నిన్ను ఒకవేళ దూరం పెట్టారేమో. నీ అని నువ్వు భావించిన ప్రతి ఒక్కరూ కూడా నిన్ను మర్చిపోయారేమో. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో మిత్రమా, ప్రభు ఎప్పటికీ మర్చిపోడు. ఆయన మారిపోడు. నీ మీద ఏదైతే ప్రేమతో మొదటి నుంచి ప్రేమిస్తున్నాడు అదే ప్రేమతో కొనసాగిస్తాడు. సిలువలో నీ కోసం చేసిన బలియాగము ఎంతో ప్రేమతో చేశాడు. ఆ బలియాగముతోనే ఆ ప్రేమ పూర్తయిపోలేదు. కానీ నీ విమోచన దినం వరకు, అనగా నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడి పరలోకానికి చేరుకునే వరకు కూడా ఆయన ప్రేమ కొనసాగుతూనే ఉంది. ఎక్కడా మార్పు లేదు. మరి నీ స్థితిని బట్టి ఆయన మార్చుకునే దేవుడు కాదు. ఆయన ప్రేమని మార్చుకునే దేవుడు కాదు. నీ అందాన్ని బట్టి, నీ ఐశ్వర్యాన్ని బట్టి, నీకున్న స్థితిగతులను బట్టి మారిపోయే ప్రేమ కాదు ఆయనది. మనుషులైతే కేవలం అది చేస్తారు. నీ పరిస్థితులను బట్టి, నీ స్థితిగతులను బట్టి వాళ్ళ ప్రేమ మారిపోతుంటుంది. కానీ ప్రభు అయితే ఎంత మాత్రం అలా చేయడు. కాబట్టి ఒక్కసారి గుర్తుపెట్టుకో, మహా గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. ఎప్పుడు నేను ప్రేమించే దేవుడిని కలిగి ఉన్నావు. మారని దేవుడిని, నీ మీద ఉన్న ప్రేమలో మార్పు లేని దేవుడిని నీవు కలిగి ఉన్నావు. కాబట్టి బహుధైర్యం కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. విశ్వాసం నీకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూనే నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. అత్యంత ప్రేమమయుడు ఆయనే. నీకోసం ప్రాణమే ఇచ్చాడు కాబట్టి ఏదైనా చేయగలడు. అది నమ్మి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. ఆయన నీతో నడిచి, నీ తోడై నిలిచి నిన్ను ధైర్యపరిచేవాడు. కాబట్టి ఎప్పుడూ ఆయనలో ధైర్యంగా ఉండు. ఆమేన్.